హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఫుల్ టాపిక్ వచ్చేసి షిబాయిన్ గురించి అయితే వీడియో చేస్తాను. అండ్ దాంతోపాటు ఏంటంటే బీటీకి సంబంధించిన ఫుల్ అప్డేట్ ఏంటంటే ఈ వీడియోలో అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, షిబాయిన్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఏంటంటే చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది వాటి గురించి చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఈ మంత్ ఎవరైతే మన గ్రూప్లో అయితే జాయిన్ అవుతారో వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే వస్తుందని చెప్పి నేనైతే మళ్ళీ అయితే చెప్పాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే నేను 1 డే బ్యాక్ మీకు ఏంటంటే 28 డేట్ నాడు ఎగ్జాక్ట్గా నేను ఈ షిబాయిన్ సిగ్నల్ అయితే ఇచ్చాను. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే వితిన్ 1 or 2 డేస్లో మనకి ఏంటంటే మార్కెట్ ఈ విధంగా అయితే ఇంక్రీజ్ అయింది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే నియర్లీ 75% ఏంటంటే ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇంక్రీజ్ అయింది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. గ్రూప్లో జాయిన్ అయిన వెంటనే మీకు ఏంటంటే ఫాస్ట్గా అయితే సిగ్నల్స్ అయితే దొరుకుతాయి. మీలో ఇంకా ఎవరైనా ప్రీమియం గ్రూప్లో జాయిన్ కాకపోతే ఫాస్ట్గా ఏంటంటే జాయిన్ కండి. ఎలా జాయిన్ కావాలి ఏందనేది వీడియో లాస్ట్ అయితే చెప్తాను. ఈ మంత్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు ఆల్ట్ కాయిన్స్ అయితే ఫాస్ట్గా అయితే రైజ్ అవుతాయి, అదైతే గ్యారంటీ. కానీ ఎప్పుడెప్పుడు రైజ్ అవుతాయి అనేది కూడా మీకు పర్టికులర్గా ఏంటంటే మీకు గ్రూప్లో అయితే అప్డేట్ ఇస్తాను. కరప్షన్ ఏ విధంగా ఉంటాయి అన్నీ ఏంటంటే వీడియో అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను షిబాయి గురించి చాలా నుంచి అయితే వీడియోలు పెట్టలేదు, ఎందుకంటే షిబాయిను మనకేంటంటే కొద్దిగా వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకుంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను షిబాయిన్కి సంబంధించిన రీసెంట్లీ అప్డేట్లో. ఒకసారి అయితే చూడండి షిబాయిను ఏ జోన్లో బై చేయాలి, మీకు ఎక్కడ కరెక్ట్గా బయింగ్ చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్పాను. బట్ అంతా మరీ లాంగ్లో అయితే చెప్పలేదు, జస్ట్ నార్మల్గా అయితే చెప్పాను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే షిబాయిను ఎందుకు ఇంక్రీజ్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే షిబాయిను ప్రజెంట్ ఏంటంటే ఒక కీ లెవెల్ అయితే ఉంది, దాని గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ టార్గెట్స్ ఎక్కడ దాకా బుక్ చేసుకోవాలి దాని గురించి కూడా నేను క్లియర్గా అయితే చెప్తాను. గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ ఏంటంటే 3 times షిబాయిన్ సిగ్నల్స్ ఇచ్చాను. ఎక్కడెక్కడ సిగ్నల్ ఇచ్చానో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్త అయితే చూసుకోండి. ఆ సర్కిల్ ఏదైతే డ్రా చేశానో అక్కడ ఏంటంటే షిబాయిన్కి సంబంధించిన సిగ్నల్స్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే గమనించండి. ఫస్ట్ సర్కిల్లో నేను అయితే బై సిగ్నల్ ఇచ్చాను. అది మీకు ఏంటంటే ఎవరైతే 3 months బ్యాక్ ఎవరైతే గ్రూప్లో ఉన్నారో వాళ్ళకైతే ఈ జోన్లో అయితే మీకు సిగ్నల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కూడా ఒకసారి సిగ్నల్ ఇచ్చాను. నెక్స్ట్ టైం ఏంటంటే రీసెంట్లీ ఇప్పుడు కూడా ఏంటంటే మీకు ఇక్కడ సిగ్నల్ ఇచ్చాను. దాని తర్వాత ఇప్పుడు నిన్న ఎస్టర్డే కూడా మీకు ఏంటంటే సిగ్నల్ అయితే ఇచ్చాను. మొత్తం ఏంటంటే 4 సిగ్నల్స్ షిబాకి సంబంధించాను. సేమ్ ఏంటంటే డాజ్ క్యాన్ సంబంధించి కూడా నేను పదే అప్డేట్ చేస్తూనే ఉన్నాను. ఇదంతా ఏంటంటే మనం స్పాట్లోనే అయితే బై చేసాం, ఎందుకంటే షిబాయిన్ మేము కాయిన్స్ కాబట్టి ఇవి ఏంటంటే మనం ఫ్యూచర్ ట్రేడింగ్ చేసుకుంటే మన మనీ లిక్విడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ విధంగా విక్లు అయితే క్రియేట్ చేసుకోవచ్చు కాబట్టి అందుకోసం అనేది నేను ఓన్లీ స్పాట్ సిగ్నల్స్ అయితే ఇచ్చాను. లాంగ్ టర్మ్ పర్పస్కి షిబాయిన్లు వాటిని అయితే బై చేయమని చెప్పాను. అందుకోసం అనేది ఇప్పుడు ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయి అనేది స్టెప్ బై స్టెప్ ఒకసారి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్రతి దానికి ఒక టెక్నికల్ ఉంటుంది. మార్కెట్ ఒక టెక్నికల్ పరంగానే అయితే మార్కెట్ అయితే మూవ్ అవుద్ది, అవి తెలిస్తేనే మీకు ఏంటంటే ప్రాఫిట్ అయితే వస్తుంది. నేను మళ్ళీ జాగ్రత్తగా చెప్తున్నాను, ఎన్నోసార్లు చెప్పాను. గ్రూప్లో ఒకసారి అయితే చూసుకోండి. నేను షిబా డాజ్ క్యాన్ నేను చెప్పలేదు అని మాత్రం అనకండి. గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మీరేంటంటే కింద కామెంట్ అయితే చేస్తే నాకైతే బెస్ట్గా అయితే ఉంటుంది. నేను ఇప్పటికైతే షిబాయిను అయితే చాలా అయితే బై చేశాను. మీకు షిబాయిను ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు నేనైతే స్క్రీన్షాట్ అయితే పెడతాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఇప్పుడు షిబాయిను ఎక్కడ దాకా ఇంక్రీజ్ అవుద్ది స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే షిబాయిను మనకి ఏదైతే రెడ్ జోన్ అయితే ఉందో అక్కడ నుంచి ప్రైస్ అనేది డ్రాప్ అయింది. ఫస్ట్ టైం డ్రాప్ అయింది, అండ్ సెకండ్ ఇదే రెడ్ జోన్ దగ్గర నుంచి డ్రాప్ అయింది, అండ్ థర్డ్ టైం ఎప్పుడైతే డ్రాప్ అయిందో మల్టిపుల్ టైమ్స్ ఏంటంటే ఇది మనకి రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేసింది. ఈ రెసిస్టెన్స్ అయితే వీక్ అయింది, అండ్ దాంతోపాటు మల్టిపుల్ సపోర్ట్స్ అయితే క్రియేట్ అయింది. ఒకసారి చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా ఇక్కడ మనం ఒక 2 అబ్జర్వ్ చేయాలి. మార్కెట్ ఏంటంటే ఒక డైవేషన్ అయితే కొట్టింది, దాని గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక బాటమ్ క్రియేట్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. సెకండ్ సారి ఇదే ప్లేస్ నుంచి మళ్ళీ ఏంటంటే డబల్ టాప్ ప్యాటర్న్ కింద కన్వర్ట్ చేద్దామని చెప్పి మళ్ళీ అయితే ప్రైస్ అనేది మూవ్ చేశారు. థర్డ్ టైం ఏమైందంటే ఎవరైతే ఇక్కడ బై చేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకా ప్రాఫిట్ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు లాంగ్ టర్మ్ పర్పస్కి ఇంకా హోల్డ్ చేద్దాం అనుకున్నారో వీళ్ళ మనీని లిక్విడ్ చేయడానికి ఏం చేసిందంటే మార్కెట్ దానికన్నా కొద్దిగా కిందికి వెళ్ళింది. అప్పుడే ఫిక్స్ అయ్యాను డెరివేషన్ క్రియేట్ అవుద్దని, అందుకోసం అనేది ఇక్కడ సిగ్నల్ ఇచ్చాను. దాంతోపాటు ఏంటంటే మళ్ళీ ఇదే జోన్లోకి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ డబల్ బాటమ్ ప్యాటర్న్ అవుద్దని చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా సిగ్నల్ ఇచ్చాను. 2 times కంప్లీట్ అయిపోయినాయి కదా మన సిగ్నల్. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ టైం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే రీసెట్ ఈ విధంగా రీసెట్ అవుద్దో మళ్ళీ మనకి ఏంటంటే ఈ జోన్లో బై చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఏంటంటే అక్కడ కూడా సిగ్నల్ ఇచ్చాను. ఓకేనా, టోటల్గా మీకు ఎందుకు ఇచ్చాను అనేది కూడా రీజన్ కూడా చెప్తున్నాను. నెక్స్ట్ అయితే చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఇప్పుడు మనకి టార్గెట్స్ వచ్చి చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్ పర్పస్కి ఈ ఎల్లో జోన్ దాకా అయితే ఉండండి. ఎల్లో జోన్ దగ్గర ప్రాఫిట్ అనేది బుక్ చేయడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం ఏంటంటే ఎవరైతే షార్ట్ టర్మ్ పర్పస్కి ట్రేడ్లో ఉన్నారో వాళ్ళు దయచేసి ఇక్కడైతే ప్రాఫిట్ అయితే బుక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానో నేను మళ్ళీ అయితే చెప్తాను, చాలా అయితే గుర్తుపెట్టుకోండి. షార్ట్ టర్మ్ పర్పస్ టార్గెట్ అయితే ఇది, నేను ఇప్పుడు టార్గెట్ అయితే ఎక్స్పాండ్ చేయను. ఇదే అయితే మన టార్గెట్. ఆల్మోస్ట్ ఏంటంటే క్లోజ్గా అయితే వచ్చింది.
కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. వన్స్ ఆ లెవెల్కి రీచ్ అయిన తర్వాత మీరు ఏంటంటే ప్రాఫిట్ ఖచ్చితంగా అయితే బుక్ చేసుకోవాలి. లేదు లాంగ్ టర్మ్కి ఉందాం అనుకుంటే నేను గ్రూప్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ కరప్షన్ అవుద్ది, ఎంత డౌన్ అవుద్ది, మళ్ళీ ఏమైనా డౌన్ అయిన తర్వాత ఎంత ఇంక్రీజ్ అవుద్ది అనేది స్టెప్ బై స్టెప్ ఏంటంటే నేను గ్రూప్లోనే అప్డేట్ అయితే ఇస్తాను. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఏంటంటే బీటీకి సంబంధించిన చూద్దాం. బీటీసీ ఎందుకు ఇప్పుడు మనకి బీటీసీ ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ అయింది కాబట్టే మనకి ఇప్పుడు ఆల్ట్ కాయిన్ ఏంటంటే జస్ట్ మూవ్ అయ్యాయి. ఇది జస్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఒక రోజు ముందే ఏంటంటే మీకు ఆల్ట్ సీజన్లో మన Q4 ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఫేజ్ 4 అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పి నేను వీడియో అయితే పెట్టాను. ఎవరైతే వీడియో చూడలేదో చూసిన వాళ్ళకైతే కరెక్ట్గా అయితే అర్థమవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు Q4 సీజన్ స్టార్ట్ అవుద్దని చెప్పి నేను చెప్పాను. అక్కడ నుంచి చూసుకున్నట్టయితే మార్కెట్ ఏంటంటే కొద్ది వరకు ముందే ఏంటంటే స్టార్ట్ అయింది. బట్ అసలైన Q4 స్టేజ్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. జస్ట్ ఏంటంటే బిగినింగ్లోనే మనకి ఇంత ఇంక్రీజ్ అయింది. గుర్తుపెట్టుకోండి, బిగినింగ్లోనే మార్కెట్ ఈ విధంగా ఉంది. ఒకవేళ నిజంగా Q4 సీజన్ స్టార్ట్ అవుతే మనకి ఏ విధంగా ప్రాఫిట్స్ ఉంటాయి అనేది మీ ఎక్స్పెక్టేషన్కి అయితే వదిలేస్తున్నాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మార్కెట్ నేను ఆల్రెడీ చెప్పాను బీటీసీ డామినెన్స్, దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను, మీకు ఫాస్ట్గా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. బీటీసీ డామినెన్స్ అయితే నేను చెప్పాను కదా, ఆ లెవెల్ అయితే బ్రేక్ అవుతే ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్లో ఏదో కరప్షన్ అయితే ఉంటుందని చెప్పి ఇప్పుడు ఏంటంటే ఒక కరప్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఇది ఇంకా ఉందా, ఈ రెడ్ జోన్ దాకా అయితే ఇంకా వెళ్ళలేదు. వన్స్ ఏంటంటే ఈ రెడ్ జోన్ దగ్గర నుంచి డ్రాప్ అవుతేనే మనకి అసలైన ఆల్ట్ సీజన్ స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ టైం ఈ విధంగా వెళ్ళింది, అప్పుడు మనకు ఆల్ట్ సీజన్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా రెడ్ లైన్ టచ్ అవుతోటే స్టార్ట్ అయింది. టచ్ కాకముందే స్టార్ట్ కాలేదు. జస్ట్ ఏంటంటే అది ఇనిషియల్ స్టేజ్ మార్కెట్ అన్నట్టు. ఓకేనా, అది ట్రాప్. నన్ను చెప్పాలనుకుంటే అది ట్రాప్ అన్నట్టు. ఎవరైతే లాంగ్ టర్మ్ పర్పస్ బై చేశారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఆల్ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి ఇంకా ఆల్మోస్ట్ క్లోజ్ అయితే ఉన్నాం. బీటీసీ కూడా మంచి రేంజింగ్లో అయితే ఉంది, ఒక ఆల్ టైమ్ అయితే క్రియేట్ అవుతుంది. బీటీసీ అనేది ఎప్పుడైతే స్టేబుల్గా ఉండడానికి ట్రై చేసిందా, ఇంకా మనకు ఆల్ట్ కాయిన్ మర్చిపోండి, ఇంకా అన్నీ కూడా అగ్రెసివ్ మార్కెట్లకి వెళ్ళిపోతాయి. బీటీసీ స్టేబుల్ కావాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీటీసీ ఒక హై క్రియేట్ అవ్వకుండా వెళ్తూ ఉంది కదా ప్రజెంట్. అదేంటంటే ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆగలేదు, డైరెక్ట్ ఏంటంటే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. నేను మధ్యలో అనుకుంటాను ఒక కరప్షన్ తీసుకోవాలని. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంకా 1 డే ఈ రోజు లోపల మనకి ఏంటంటే మన 6 days క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏదైతే ఉన్నాయో చెప్పాను కదా, మనకి 6 క్యాండిల్స్ రెడ్ గ్రీన్ ఫామ్ అయిన తర్వాత 7th క్యాండిల్ చెక్ చేయాల్సి వస్తుందని. ఆ స్ట్రాటజీ అనేది ఇప్పుడైతే చెక్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయిందంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే ఆల్ట్ కాయిన్లో ఆ లోపల ఏంటంటే టార్గెట్ అచీవ్ అయిపోవాలి. అంటే ఈ రోజు లోపల మ్యాక్సిమం ఏంటంటే అన్ని టార్గెట్స్ దాదాపుగా మనకి ఏంటంటే టార్గెట్ అయితే బుక్ చేయాలి. మ్యాక్సిమం ఆ టార్గెట్ అక్కడ దాకా అయితే రీచ్ వెళ్ళిపోవాలి. అప్పుడు మనకి ఏంటంటే మార్కెట్లో ఏదైనా కరప్షన్ అయితే స్టార్ట్ ఉందా లేకుంటే ఏమిద్దు అని వాటి గురించి చెప్తాను. ఒకవేళ ఈ లెవెల్స్ ఏవైతే లెవెల్స్ ఉన్నాయో ప్రైస్ ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ అవుతేనే మాత్రమే ఆల్ట్ కాయిన్స్ అనేది ఆల్ట్ సీజన్ అనేది కంటిన్యూ అవుద్ది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే కరప్షన్ ఉంటుంది. కరప్షన్ ఏంటంటే మార్కెట్ కొద్ది వరకు ఏంటంటే ఏవైతే మేము కాయిన్స్ ఇప్పుడు మీరు బై చేశారో అవన్నీ ప్రాఫిట్ బుక్ చేయకుంటే మళ్ళీ కూడా డిప్లాయ్ మీకు ప్రైస్ అనేది డౌన్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ అయితే ఉన్నాయి. నేను దాని గురించి గ్రూప్లో అయితే పర్టికులర్ అయితే చెప్తాను. ఓకేనా, ఇప్పుడైతే మనం చూసుకోండి బీటీసీ అయితే చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఏంటంటే ఒక ఆల్ టైమ్ హై దగ్గరికి అయితే వచ్చేసింది, నియర్ క్లోజ్ అన్నట్టు. ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే నేను అనుకున్న స్ట్రాటజీ లేనిది ఒకవేళ బీటీసీ హోల్డ్ చేయాలనుకుంటే ఏ విధంగా హోల్డ్ అవుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుందాం. ఫస్ట్ మేజర్ లెవెల్ వచ్చేసి ఈ మంత్లీ లెవెల్ మనకు చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ఇక్కడ నుంచి ఎంత హైట్ కన్నా వెళ్ళండి, అది మనకి నాట్ ఏ ప్రాబ్లం. ఎక్కడ దాకా వెళ్ళండి, 80,000 దాకా కూడా వెళ్ళండి, అది మనకి అనవసరం. ఇంకా మార్కెట్ వన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఏదైతే లెవెల్ ఉందో ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నియర్లీ ఏంటంటే 61,301 ఏదైతే లెవెల్ ఉందో దాని కిందికి వచ్చి మళ్ళీ క్లోజ్ అయిందా కష్టం. ఇంకా మనకి ఆల్ట్ సీజన్ అయితే కొద్దిగా ఈ మంత్ ఏంటంటే కొద్దిగా డిప్లో అయితే దొరకడానికి ట్రై చేయండి. మార్కెట్ ఏంటంటే కొద్దిగా డౌన్ అవుద్ది. లేదు దీని అబోవ్ అయితే ఉందా అంటే ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడే మనకి ఆల్ట్ సీజన్ స్టార్ట్ అవుద్ది. మార్కెట్ డామినెన్స్ ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా మనకి మార్కెట్లో ఏంటంటే ఫండ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే అప్పటికి ఈథీరియం ఏంటంటే డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను ఈథీరియం ఏంటంటే కరెక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఈథీరియం ఏంటంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పిన టార్గెట్ దగ్గరికి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఈథీరియం ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ కావాలి. ఒకవేళ రిజెక్ట్ కాకపోతే ఆల్ట్ సీజన్ మళ్ళీ కూడా పోస్ట్పోన్ కావచ్చు. ఇప్పుడు మనకి ఈథీరియం అనేది ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఏంటంటే రిజెక్ట్ కావాలి. ఒకవేళ దీనికన్నా ఇంక్రీజ్ అయితే ఛాన్స్ ఏముందంటే మనకి ఈ మంత్లీ క్యాండిల్ ఏదైతే ఉందో ఇంకా 15 hours మనకి ఇది కూడా అన్నీ ఏంటంటే నియర్లీ ఈ రోజుతో తెలిసిపోతాయి. ఈ 15 hours క్యాండిల్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి అయితే ఇంక్రీజ్ అవుతే మాత్రమే మనకైతే ప్రాబ్లం అయితే అవుద్ది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నేను అన్నీ మీకు ఏంటంటే స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మన వీడియో ఏంటంటే డైలీ ఫాలో అవుతే మీకైతే ఖచ్చితంగా అనాలిసిస్ అయితే తెలుస్తుంది. కొద్దిగా మీరు కూడా ఏంటంటే ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. ఇది గైస్ మొత్తానికి అప్డేట్. అండ్ డాజ్ క్యాన్ కూడా ఎందుకు ఇంక్రీజ్ అయిందని నేను చెప్పాను. ఇంకా డాజ్ క్యాన్ అయితే ఆల్రెడీ మీకు సిగ్నల్ ఇచ్చాను. డాజ్ క్యాన్ కూడా ఏంటంటే ప్రాఫిట్ దిక్కు అయితే వెళ్ళిపోయింది. అండ్ డాజ్ క్యాన్ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే
టార్గెట్కి అయితే అచీవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకసారి అయితే చూపిస్తాను. టార్గెట్ ఎక్కడ బుక్ చేయాలో మాత్రం చెప్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చి చాలా అవుతుంది. ఇవి ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. మనకు ఆల్రెడీ డాచ్ కాన్ ఏంటంటే ఒక కీ లెవెల్ అయితే ఉంది. ఒకసారి తీసుకున్నట్టయితే ఈ లెవెల్లో మీరు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయడం అయితే బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే దానికన్నా ఒకవేళ హైట్ అయినప్పటికీ మీకు మార్కెట్లో లాస్ట్ ఎక్కడ దాకా ఇంక్రీజ్ అవుద్ది అంటే ఈ లెవెల్. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఈ లెవెల్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ దాకా అయితే వస్తుంది. మహా అంటే ఇంకెంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది అంటే దగ్గర ఇంకొక 30% ఏంటంటే ప్రాఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరైతే ప్రాఫిట్లో ఉన్నారో స్టాప్ లాస్ అయితే ఇంక్రీజ్ చేయండి, వదిలేయండి. లేదనుకుంటే మీరు ఇక్కడ నుంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. డాచ్ కాన్ అయితే మనకు షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే అచీవ్ అయిపోయింది. నేను అన్ని సిగ్నల్స్ అయితే ముందే ఇచ్చాను. ముందుగానే ఏంటంటే మీకు బై చేయమని చెప్పాను. ఎవరైతే బై చేయలేదో వాళ్ళైతే గుర్తుపెట్టుకోండి, ఇంకా కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్ట్ సీజన్ ఇంకా స్టార్ట్ అయింది, జస్ట్ బిగినింగే. ఇంకా ఇలాంటి కాయిన్స్ చాలా అయితే ఉన్నాయి. మీరు వీటిని మిస్ కావద్దు అనుకుంటే ఫాస్ట్గా ఏంటంటే గ్రూప్లో అయితే జాయిన్ కాండి. గ్రూప్లో ఎలా జాయిన్ కావాలో ఫాస్ట్గా అయితే చెప్తాను, ఒకసారి అయితే చూసుకోండి. మీరు ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి అయితే వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఏదైతే పిన్ మెసేజ్ ఉందో అక్కడ నా నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఒక 1000 రూపీస్ ఏంటంటే మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైనా చేసి ఈ టెలిగ్రామ్ లింక్ అయితే ఉందో దాంట్లో ఏంటంటే స్క్రీన్షాట్ పెట్టండి. స్క్రీన్షాట్ పెట్టిన తర్వాత ఫాస్ట్గా అయితే గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. మీకు అక్కడ నుంచి ఏంటంటే సిగ్నల్స్ అయితే వస్తాయి. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్.